వైసీపీ అధినేత జగన్ మాటలు నమ్మి ఓ ఐఏఎస్ ఆఫీసర్ వీఆర్ఎస్ తీసుకొని పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పి వైసీపీని వీడారు. ప్రభుత్వ అధికారిగా పెత్తనం చేసినంత ఈజీగా పాలిటిక్స్ చేయలేమని భావించారా? రాజకీయాలకు దూరం అవ్వడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఇంతకీ ఎవరా నేత? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఐఏఎస్ కు వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారని తెగ ఫీల్ అయిపోతున్న ఇంతియాజ్ అహ్మద్ ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయిన ఈయన ఇక పాలిటిక్స్ చేయలేనని ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. 2024 ఎలక్షన్స్ ముందు ఉన్నట్టుండి ఖద్దరు మీద మోజు పెరిగింది. మంత్రులకు ఎంతకాలం సలాం కొడతాం, అదేదో మనమే కొట్టించుకుంటే పోలా అంటూ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఐఏఎస్ ఉద్యోగానికి ఒక్క రోజులోనే వీఆర్ఎస్ తీసుకుని కేవలం ఒక్క పూటలోనే ఒకే స్టాంప్ వేయించుకున్నారు. అదే స్పీడ్ తో వైసీపీ కండువా కప్పేసుకుని కర్నూలు అసెంబ్లీ టికెట్ ఖరారు చేసుకున్నారు. ఆ మాటకొస్తే ముందే టికెట్ కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారని చెప్పుకుంటారు కొందరు. రోజుల వ్యవధిలోనే ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అప్పటి వరకు కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ మరోసారి టికెట్ కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే ఊహించని విధంగా మెరుపు తీగల రేస్లోకి వచ్చి వైసీపీ టికెట్ ఎగరేసుకుపోయారు ఇంతియాజ్. ఆ తర్వాతే అసలు సినిమా కనిపించింది. కానీ ఇంతియాజ్ అనుకున్నదొకటి, అయ్యింది మరొకటి. కూటమి వేవ్లో చాలా మంది వైసీపీ నాయకుల్లాగే ఈయన కూడా ఓడిపోయారు. ఎందుకు కారణాలు లేకపోలేదు. మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి మధ్య వర్గపోరుతో క్యాడర్ చెల్లా చెదురైంది. రాజకీయాలకు కొత్త కావడంతో సొంతగా తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకోలేకపోయారు. పార్టీ నేతలపై ఆధారపడటంతో నమ్మించి నట్టేట ముంచారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసేవారట. ఒకానొక దశలో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాన్రా బాబు అంటూ తల బాదుకున్నారని సన్నిహితులు చెబుతారు. ఫ్యాన్ పార్టీ నేతల పోకడలతో ఇంతియాజ్ అహ్మద్ విసిగిపోయారు. పార్టీ అధినేత జగన్ చెప్పినా లోకల్ లీడర్లు మాత్రం పట్టించుకోలేదు. చివరకు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కర్నూలు వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన పార్టీ కార్యక్రమాలను అంత సీరియస్ గా తీసుకోలేదు. అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవారు. దీంతో ఎన్నికల్లో ఇంతియాజ్ వెంట నడిచిన వారు దూరమవటంతో ఒంటరి అవ్వక తప్పలేదు. మరోవైపు కర్నూలు వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఇంతియాజ్ కు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు లేదు. అధినేత జగన్ కూడా పట్టించుకోవటం లేదు. దీంతో పార్టీలో నెగ్గుకు రావటం కష్టమని భావించిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల్లోకి ఎంత స్పీడ్ గా వచ్చారో అంతే వేగంతో వైదొలిగారు. పాలిటిక్స్ లో సిక్సర్స్ కొట్టి హిట్ అవ్వాలనుకున్న ఇంతియాజ్ చివరకు డకౌట్ తో పెవిలియన్ బాట పడ్డారు. జగన్ పై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చి ఇమడలేక తన ఐఏఎస్ కెరీర్ కు డ్యామేజ్ చేసుకున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా హుందాగా ఉద్యోగం చేసి వెనక ముందు ఆలోచించకుండా గుడ్డిగా వైసీపీలో చేరి ఈ పరిస్థితి తెచ్చుకుంటానని కలలో కూడా అనుకోలేదని సన్నిహితుల దగ్గర ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకొచ్చిన రాజకీయాలు, మంచి జీవితం, ఏసీ రూమ్ లో కూర్చుని చేసే ఉద్యోగం అన్నీ వదులుకుని చాలా నష్టపోయానంటూ ఇంతియాజ్ బాధపడేవారని సన్నిహితులు చెబుతారు. మరోవైపు ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి దూరమైన తర్వాత కర్నూలు వైసీపీ ఇన్ఛార్జి పదవిని ఎవరికి ఇస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్ ఆగ్రహంతో ఉన్నారు. 2014లో ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు నుంచి గెలిస్తే 2019లో హఫీజ్ ఖాన్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో హఫీజ్ ను పక్కన పెట్టి ఇంతియాజ్ కు టికెట్ ఇవ్వటంతో ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలను అంతగా పట్టించుకోవటం లేదు. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఇన్ఛార్జి పదవి కోసం పోటీ నెలకొంది. ఎస్వి మోహన్ రెడ్డి భార్య విజయ్ మనోహర్కి ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినాయకత్వం ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి.